ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అఖిలచల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం దశ మహావిద్యాదేవతాయై నమః. దశ మహావిద్యలు. విద్య అంటే సరైన జ్ఞానం. మన చుట్టూ ఉన్న మాయను బటాపంచలు చేసి అత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహావిద్య. జ్ఞానస్వరూపిణి అయిన శక్తి ధరించిన 10 రూపాలే దశమహావిద్యలు. తంత్రశాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు. తోడల తంత్రంలో దశమహావిద్యల సాధన ఉంటుంది. అజ్ఞానం పాపానికి కారణమవుతుంది. పాపం దుఃఖానికి కారణం. జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది, పరమానందాన్ని కలిగిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు 10 అవతారాలలో ప్రసాదిస్తుంది. ఆ అవతారాలని దశమహావిద్యలన్నారు. జ్ఞానానికి 10 అవతారాలు ఎందుకు? మహావిద్య 10 రూపాలను ఎందుకు సంతరించుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. మహావిద్య 10 అవతారాలు. ఒక్కో అవతారం యొక్క అంతరార్థం. మహావిద్య 10 అవతారాల్లో ఒక్కో అవతారం ఒక్కో విధమైన శక్తికి ప్రతీక. కాళీతార మహావిద్య, షోడశీ భువనేశ్వరి, భైరవీ చిన్నమస్తా చ, విద్యా ధూమవతీ తథా, బగళా సిద్ధ విద్యా చ, మాతంగీ కమలాత్మిక, యథా దశ మహావిద్యా. సిద్ధి విద్యా ప్రకీర్తిత, కాళీతారా మహావిద్యా, షోడశీ భువనేశ్వరి, భైరవీ చిన్నమస్తా చ, విద్యా ధూమవతీ తథా, బగళా సిద్ధ విద్యా చ, మాతంగీ కమలాత్మిక, యథా దశ మహావిద్యా. సిద్ధి విద్యా ప్రకీర్తితాం. కాళీతారా మహావిద్యా, షోడశీ భువనేశ్వరి, భైరవీ చిన్నమస్తా చ, విద్యా ధూమవతీ తథా, బగళా సిద్ధ విద్యా చ, మాతంగీ కమలాత్మిక, యథా దశ మహావిద్యా. సిద్ధి విద్యా ప్రకీర్తిత. కాళీతారా మహావిద్యా, షోడశీ భువనేశ్వరి, భైరవీ చిన్నమస్తా చ, విద్యా ధూమవతీ తథా, బగళా సిద్ధ విద్యా చ, మాతంగీ కమలాత్మిక, యథా దశ మహావిద్యా. సిద్ధి విద్యా ప్రకీర్తిత. కాళీ తారా మహావిద్యా, షోడశీ భువనేశ్వరి, భైరవీ చిన్నమస్తా చ, విద్యా ధూమవతీ తథా, బగళా సిద్ధ విద్యా చ, మాతంగీ కమలాత్మిక, యథా దశ మహావిద్యా. సిద్ధి విద్యా ప్రకీర్తిత. కాళీతారా మహావిద్యా, షోడశీ భువనేశ్వరి, భైరవీ చిన్నమస్తా చ, విద్యా ధూమవతీ తథా, బగళా సిద్ధ విద్యా చ, మాతంగీ కమలాత్మిక, యథా దశ మహావిద్యా. సిద్ధి విద్యా ప్రకీర్తిత. మొట్టమొదటిది కాళి. బ్రహ్మానికి అసలు రూపం, కాలస్వరూపం కాళిక. కాళిక వాక్కుకు శక్తినిస్తుంది. తార రెండవది తార. తార అభయప్రదాత. ఆమె ఆపదల నుండి కాపాడుతుంది, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మూడవ త్రిపుర సుందరి షోడశి. ఈమెను తాంత్రిక పార్వతి అంటారు. అమ్మ త్రిభువన సౌందర్య రాశి. 4 భువనేశ్వరి. సకల భువనాలకు భువనేశ్వరీ దేవి అధిదేవత.
సకల సృష్టి అమ్మ రూపంలో ఇమిడి ఉంటుంది. 5వది భైరవి, దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించడం భైరవి లక్షణం. దుష్టులు అంటే మనలోని దుష్టమైన ఆలోచనలను నశింపజేసి సద్బుద్ధిని కలిగిస్తుంది, చెడుతో పోరాడే శక్తినిస్తుంది. 6 చిన్నమస్థ. చిన్న అంటే తెగిన అని అర్థం, మస్థ అంటే మస్తకం. ఈమె తన తలను తానే ఖండించుకొని గుండె నుండి చిందుతున్న రక్తాన్ని ఖండించబడ్డ తెలుసుతో తాగుతూ కనిపిస్తుంది. శరీరంతో వండిపడ్డ మోహాన్ని, అహాన్ని ఖండించి ఆత్మజ్ఞానాన్ని అందించడమే చిన్నమస్త రూపంలోని ఆంతర్యం. 7వది ధూమవతి. ఈమె వైధవ్యంలో ఉన్న వృద్ధ స్త్రీ రూపంలో ఉంటుంది. ఈమెను మృత్యుదేవత అని కూడా అంటారు. 8 బగళాముఖి. బగళాముఖి శత్రువులను నిర్వీర్యం చేసే శక్తినిస్తుంది. 9వది మాతంగి. అమ్మ శ్యామల రూపంతో మరకతమణి వలె ప్రకాశిస్తుంది. అందుకే శ్యామలాదేవి అంటారు. నీల సరస్వతి అని అమ్మకు పేరు. ఈమె సకల విద్యా దాత్రి, వనవాసిని అయి ఉంటుంది. ఇక 10వది కమలాత్మిక. ఈమె లక్ష్మీదేవికి తాంత్రిక రూపం. ఈ విధంగా అమ్మవార్ల యొక్క 10 అవతారాలు యొక్క విశేషాలను తెలుసుకున్నాం. దశ మహావిద్యలను సామాన్యులు ఆరాధించవచ్చా అనే సందేహం ఉంది. ఎవరైనను ఆరాధించవచ్చు. దశ మహావిద్య స్తోత్రాన్ని పఠించడం వల్ల విద్యా సంపదలు ఆ ఇంట వెల్లి విరుస్తాయి. వాళ్లకు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలిగి శత్రునాశనం కలుగుతుంది. దశ మహావిద్యా స్తోత్రం వినండి. ఓం నమస్తే చండికే చండి చండముండ వినాశిని, నమస్తే కాళికే కాల మహాభయే భయ వినాశిని. ఓం నమస్తే చండికే చండి చండముండ వినాశిని, నమస్తే కాళికే కాల మహాభయ వినాశిని. శివే రక్త జగద్దాత్రి ప్రసీద హరివల్లభే, ప్రణమామి జగద్దాత్రీం జగత్పాలనకారిణీం, జగత్శోభకరీం విద్యాం జగత్సృష్టి విధాయినీం, करालां विकटां घोरां मुण्डमाला विभूषितां हरार्चितां हराराध्यां नमामि हरिवल्लभारवल्लभां गौरीं गुरुप्रियां गौरवर्णालङ्कारभूषितां हरिप्रियां महामायां नमामि ब्रह्मपूजितां सिद्धां सिद्धेश्वरीं सिद्धविद्याधराधरं गणैर्युतां मंत्रसिद्धिप्रदां योनिसिद्धिदां लिङ्गशोभितां प्रणमामि महामायां दुर्गां दुर्गतिनाशिनीं उग्रामुग्रमयीं उग्रताराम् उग्रगणैर्युतां नीलां नीलगणश्यामां नमामि नीलसुन्दरीं श्यामाङ्गीं श्यामघटितां श्यामवर्णविभूषितां प्रणमामि जगद्धात्रीं गौरीं सर्वार्थसाधिनीं विश्वेश्वरीं महाघोरां विकटां घोरनादिनीं आद्यामाद्य गुरोराद्यामाद्यनाथ प्रपूजितां ह्रीं दुर्गां धनदां अन्नपूर्णां पद्मां सुरेश्वरीं प्रणमामि जगद्धात्रीं चंद्रशेखरवल्लभां त्रिपुरां सुंदरीं बालामबलागणभूषितां शिवदूतीं शिवाराध्यां शिवध्येयां सनातनीं सुंदरीं तारिणीं सर्वशिवागणविभूषितां नारायणीं विष्णुपूज्यां ब्रह्मविष्णुहरप्रियां सर्वसिद्धिप्रदां नित्यामनित्यां गुणवर्जितां सगुणां निर्गुणां ध्येयाम् अर्जितां सर्वसिद्धिदां विद्यां सिद्धिप्रदां विद्यां महाविद्यां महेश्वरीं
महेश भक्तां माहेशीं महाकालप्रपूजितां प्रणमामि जगद्धात्रीं शुम्भासुरविमर्दिनीं रक्तप्रियां रक्तवर्णां रक्तबीजविमर्दिनीं भैरवीं भुवनां देवीं लोलजिह्वां सुरेश्वरीं चतुर्भुजां दशभुजामष्टादशभुजां शुभां त्रिपुरेशिं विश्वनाथप्रियां विश्वेश्वरीं शिवाम् अट्टहासप्रियां धूम्रविनाशिनीं कमलां छिन्नबालां च मातङ्गीं सुरसुन्दरीं षोडशीं विजयां भीमां धूमाश्च बगलामुखीम् सर्वसिद्धिप्रदां सर्वविद्यामन्त्रविशोधिनीं प्रणमामि जगत्तारां साराञ्च मन्त्रसिद्धये इत्येवज्ञवरारोहे स्तोत्रं सिद्धिकरं परं पठित्वा मोक्षमाप्नोति सत्यं वै गिरिनन्दिनी इति दशमहाविद्यास्तोत्रं सम्पूर्णम्। ॐ श्रीमात्रे नमः। दशमहाविद्यास्तुति। महाविद्या महाकाली प्रियसखी गौरी काशिकी नमः विख्याते नमोस्तुते। महाविद्या महाकाली प्रियसखी गौरी काशिकी नमः विख्याते नमोस्तुते। मुंडमाला विभूषिते नीलरूपिणी एका जाता नील सरस्वती नमः विख्याते तारा नमोस्तुते। रुधिरपाना प्रिये खंडित शिरो रूपिणी रक्तकेशी छिन्नबाला नाम विख्याते छिन्नमस्ता नमोस्तुते। षोडशकला परिपूर्णे आदिशक्ति रूपिणी विद्या पंचवक्त्र नाम विख्याते षोडशी नमोस्तुते। पाशांकुशधारे दुर्गमासुरहं हरिणी शताक्षि शाकाम्बरी नाम विख्याते भुवनेश्वरी नमोस्तुते। दुष्टाभिचार ध्वंसिनी काकध्वजरथरूढे सुतरतरसे नाम विख्याते धूमावती नमोस्तुते। पीतांबरधारी शत्रुभय निवारिणी ज्वालामुखी वैष्णवी नाम विख्याते बगलामुखी नमोस्तुते। अर्धचंद्रधारी कदाम्बवनवासिनी वाग्देवी सरस्वती नाम विख्याते मातंगी नमोस्तुते। सुवर्णकांति सुमान्विता महाविष्णु सहचारिणी भार्गवी महालक्ष्मी नाम विख्याते कमला नमोस्तुते। फलश्रुति दशमहाविद्यास्तोत्रं सर्वशत्रुरोगनिवारणं सर्वसम्पत्कारं पुत्रपौत्रादिवर्धनं। शुभं भूयात्। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। स्वस्ति।